ఆవిడ పుణ్యం ఆవిడికేస్తారు. ఒక మహాభక్తుడైనటువంటి వాడి ఇల్లాలు భక్తుడు ఏకకాలమునందు ప్రాణం వదిలిపెట్టేశారు అనుకోండి, ఎవరి ఖాతాలో ఎక్కువ పుణ్యం ఉంటుందో తెలుసా అండి? ఆయన భార్య ఖాతాలో ఎక్కువ పుణ్యం. ఎందుచేత ఆయన పుణ్యంలో సగం ఆవిడికి పడిపోయింది. ఆవిడ ఎప్పుడో రామా అందనుకోండి, ఆ పూర్తి పుణ్యం ఆవిడికి పడింది, ఈయనకి పడలేదు. అందుకని ఈయన ఖాతాలో తక్కువ ఉంటుంది, ఆవిడ ఖాతాలో ఎక్కువ ఉంటుంది. అందుకే 7 తరాలు చూసి పిల్లనివ్వండి అని ఎందుకంటారంటే, నా కూతుర్ని చిటికిన వేలు పట్టుకుని ఉద్ధరించగలడా? ఐశ్వర్యం ఏముందండి, దిక్కుమాలిన ఐశ్వర్యం. ఏం చేస్తారు మీరు ఐశ్వర్యం పెట్టుకుని? కోట్లకి కోట్లు ఉన్నాయి. రావణాసురుడి కన్నా ఐశ్వర్యవంతులు ఉన్నారు ఏంటి ప్రపంచంలో? కాంచనలంకాధీశుడు రావణాసురుడు అంటే. ఏం పట్టుకెళ్ళిపోయాడు చెప్పండి? పట్టుకెళ్ళిపోయింది ఒక్కట్లేదు. నేను ప్రపంచ విజేతని అన్నాడు అలెగ్జాండర్. చిట్ట చివర 32వ ఏట అలెగ్జాండర్ శరీరాన్ని విడిచిపెట్టేసే ముందు తన సైన్యాన్ని పిలిచి, జగద్విజేత అలెగ్జాండర్ అని నాకు బిరుదు, ప్రపంచాన్నంతటినీ నేను గెలిచాను. కానీ నా శవాన్ని పాతి పెట్టేటప్పుడు నా శవ పేటికకి 2 పక్కల కన్నాలు పెట్టి 2 చేతులు బయటికి చాపి పెట్టి పెద్ద గొయ్యి తీసి నన్ను పాతి దాని మీద ఒక బోర్డు పెట్టండి. అలెగ్జాండర్ విశ్వ విజేత, ఈ లోకములోనికి రిక్తహస్తములతో వచ్చాడు. అలెగ్జాండర్ విశ్వ విజేత, ఈ లోకము నుండి రిక్తహస్తాలతో వెళ్ళిపోయాడు. మధ్యలో సంపాదించిన విశ్వ విజేత బిరుదు ఆయనతోనే వెళ్ళిపోయింది. అందుకేనండి అలెగ్జాండర్ భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు సెల్యూకస్ నికేటర్ అని తన సైన్యాధిపతిని పిలిచి ఒక మాట చెప్పాడు. ఎవరి దేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరు మాట వినపడకపోయినా వాళ్ళ పీక తీసేయచ్చు. భారతదేశంలో మాత్రం కొంతమంది గడ్డాలు పెంచుకుని గుహల్లో కూర్చుని తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తించండి అని చెప్పాడు. ఒకసారి చూశాడు, ఎందుకు చెప్పాడు అలెగ్జాండర్ అని. సెల్యూకస్ నికేటర్ వెడుతుంటే ఒక తపస్సు చేసుకుంటున్న ఋషి కనపడ్డాడు. నేను విశ్వ విజేత అలెగ్జాండర్ సర్వసైన్యాధిపతిని అన్నది. నేను కళ్ళు విప్పి చూసి, ఓహో అలాగా, ఆ జింక చర్మం తెచ్చుకో కూర్చోండి. ఆయన జింక చర్మం తెచ్చాడు, అది చుట్టేసింది. దాన్ని విప్పి కూర్చున్నాడు. లేవండి, లేచాడు. ఇంకోళ్ళకైతే పీక తీసేసిన అలా అన్నందుకు అలెగ్జాండర్ చెప్పాడు తీయద్దన్నాడని లేచాడు. అది మళ్ళీ చుట్టుకుంది. కూర్చోండి, మళ్ళీ విప్పుకుని కూర్చున్నాడు. లేవండి, లేచాడు, మళ్ళీ చుట్టుకుంది. ఏం గమనించాడు? ఏమిటి గమనించాను? కూర్చోమన్నావు కూర్చున్నాను, లేమన్నావు లేచాను. కాదు, నువ్వు కూర్చున్నప్పుడు జింక చర్మం విచ్చుకుంది, నువ్వు లేచినప్పుడు చుట్టుకుంది. అలెగ్జాండర్ అనబడేటటువంటి ఒక మహావీరుడి శరీరంతో ఉన్నంత కాలం, వాడి శరీరము జర్జరీభూతము కానంత కాలం, వాడు ఇంకొకటి చేత ఓడింపబడడానికి కావలసినటువంటి వైకల్యం ఈశ్వరుడివ్వనంత కాలం బహుశా విశ్వ విజేతని అని ఇలాగే తిరుగుతుంటాడు. అందరూ ఇలా తల ఉంచుతారు. భారతదేశం కూడా తల ఉంచినట్టు కనపడుతుంది. లేచిపోగానే ఏమైంది? చుట్టుకుపోయింది. అలెగ్జాండర్ శరీరం వెళ్ళిపోగానే మళ్ళీ ఎవడి రాజ్యాలు పడింది. ఈ మాత్రం దానికి ఇదేమిటి సాధిద్దామని మీరు ఇంత అల్లరి పడుతున్నాడని అడిగారు. తెల్లబోయాడు సెల్యూకస్ నికేటర్. అది ఈ జాతి వారసత్వం, అది రామాయణానికి వారసత్వం. రామాయణం కేవలం చదువుకోమని కాదు, రామాయణ కావ్యంలోంచి మిమ్మల్ని వజ్రాలు ఏలుకోమని ఇచ్చారు మహర్షి. మీరు పాత్రల్ని పక్కన పెట్టి బేరీజు వేసి చూసుకోమని ఇచ్చారు. మీరు చూడండి, అందుకే ధ్రియతేవా జనైరితి ధర్మ. మీరు దేనిని ధరిస్తున్నారో దాని పేరు ధర్మము. ధరించడం అంటే మీరు అనుష్ఠానము చెయ్యాలి, మీరు పాటించాలి ధర్మాన్ని. ధర్మం పాటించలేదనుకోండి ఉపయోగం లేదు. రావణాసురుడికి ధర్మం తెలియదని మీరు అనుకుంటున్నారా? ఆయనకి అన్ని ధర్మాలు తెలుసు. అన్ని ధర్మాలతో పాటుగా రావణాసురుడికి ఒకటి తెలుసు. ఏమిటి తెలుసో తెలుసా అండి? తను ఏం చేస్తే దాన్నే ధర్మం అని చెప్పి బుకాయించగలిగినటువంటి ఒక అడ్డగోలు నడువడి కూడా రావణాసురుడికి తెలుసు. రాముడికి ఏం తెలుసో తెలుసా అండి? అసలు ధర్మం ఏదో అది పాటించడం ఒక్కటే రాముడికి తెలుసు. ధర్మం నేను ఒక మాట చెప్పి ఇది ధర్మం అని అనొచ్చా అంటే, శంకరాచార్యులు వారు జగద్గురువులు కాబట్టి వారు చెప్పారు. మహానుభావులు ఎంత అద్భుతంగా మాట్లాడారో తెలుసా అండి శంకర భగవత్పాదులు ధర్మం గురించి. ఆయన అన్నారు, వాక్యార్థశ్చ విచార్యతాం శృతిశిరపక్ష సమాశ్రీయతాం దుస్తర్కాస్తు విరమ్యతాం శృతిమత తర్కోనుసంధీయతాం వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం. శంకరాచార్యులు వారి అవతారం సాగించేస్తున్నప్పుడు శిష్యులు అడిగారు, మీ సమస్త బోధల సారాంశమును మాకు అందించండి. అప్పుడు శంకరులు చెప్పినటువంటి మాటలు ఆయన అంటారు, వాక్యార్థస్య విచార్యతాం
ధర్మము అంటే నీవు చెప్పినది ధర్మము కాదు, ధర్మమును చెప్పడానికి నువ్వు సరిపోవు, ఇది ధర్మము అని నీ సొంతంగా నువ్వు చెప్పకూడదు. ధర్మము ఏదని చెప్పాలి? శృతి శిరపక్ష సమాశ్రీయతాం. శృతి ఎలా మాట్లాడుతోందో, వేదం ఏం చెప్తోందో అది ధర్మం తప్ప, వేదం ఒకటి చెప్తే నువ్వు ఒకలా చెప్పి నేను చెప్పాను కాబట్టి ఇది ధర్మం అని నువ్వు మార్చేస్తే అది ధర్మము కాదు. కాబట్టి ఏం చేయాలి? దుస్తర్కాస్తు విరమ్యతాం. అక్కడి నుంచి వేదం అలా చెప్తే మాత్రం ఇలా ఎందుకు చెప్పకూడదండి, ఇది తేలిక కదా, ఇలా చేస్తే బాగుంటుంది కదా, అలా చేస్తే కష్టం కదా అని నువ్వు వాదిస్తానని అనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు చేస్తున్న వాదన దుస్తర్కం, దానివల్ల ప్రయోజనం ఉండదు, పాడైపోతావు. ఈశ్వరుడు ఇచ్చినటువంటి మాట నువ్వు తప్పుగా ఉపయోగించినట్టు. దుస్తర్కాస్తు విరమ్యతాం. తప్పుడు వాదనలు వాదించకు పెద్దలతోటి. ఏం చేయాలి? శృతిమతస్తర్కోనుసంధీయతాం. వేదం ఏం చెప్పాలనుకుంటోందో దానికి తగినట్టుగా నీ మాట మాట్లాడడం నేర్చుకో. వేదో నిత్యమధీయతాం. ప్రతిరోజు వేదం చదువు. తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం. వేదం ఎలా చెప్పిందో అటువంటి కర్మలే చెయ్యి, వేదం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించు, అది ధర్మము. అటువంటి ధర్మాన్ని నువ్వు పాటిస్తే దాని వలన నువ్వు లోకములో ఉత్తమమైనటువంటి స్థితిని చేరుకుంటావు. ఈ ధర్మం ఏదుందో దాన్ని నువ్వు పట్టుకోవాలి. మీరు చిత్రం చూడండి, ఒక రైలు ఫార్మ్ చేస్తారు, ట్రైన్ ఫార్మ్ అవుతోందండి అంటారు. మీకు సాధారణంగా ఈ గౌతమి ఎక్స్ప్రెస్ లాంటి వాటిల్లో కాదు కానీ గూడ్స్ ట్రైన్ ఫార్మేషన్స్ అంటారు. మేము ఫుడ్ కార్పొరేషన్ లో పనిచేస్తూ ఈ వ్యాగన్ లోడింగ్ అనేటటువంటి ప్రక్రియకి ఎక్కువ అటెండ్ అయ్యే వాళ్ళం కాబట్టి మాకు దాంతో కించెత్ పరిచయం. స్పెషల్ ఫార్మేషన్ అంటారు. అంటే ఏవో కొన్ని గూడ్స్ ట్రైన్స్ తాలూకా కంపార్ట్మెంట్స్ అన్ని తీసుకొచ్చి ఒక 40 గూడ్స్ వ్యాగన్స్ అన్నింటినీ కలిపి ఒక ట్రైన్ ఫార్మ్ చేస్తారు. చేసే ముందు 40 పెట్టెలు తీసుకొచ్చి మీరు ఒక పట్టాల మీద పెట్టేశారనుకోండి, దాన్ని గూడ్స్ ట్రైన్ అన్నారు. ఎలా చేయాలి? 40 పెట్టెలు తెచ్చి చిట్ట చివర పెట్టెకున్నటువంటి గొళ్ళాన్ని పైకెత్తుతారు. ఎత్తి ఏం చేస్తారు? ముందు పెట్టికేస్తారు. ఇప్పుడు ఈ 39వ పెట్టిగొళ్ళం 38వ పెట్టికేస్తారు, 38వ పెట్టిగొళ్ళం 37వ పెట్టికేస్తారు, 1వ పెట్టిగొళ్ళం ఇంజిన్ కి వేస్తారు. 40వ పెట్టి గొళ్ళెం దగ్గర నుంచి 1వ పెట్టి గొళ్ళెం వరకు అన్ని గొళ్ళాలు కరెక్ట్ గా పెట్టి ఇంజిన్ గొళ్ళెం వేయడం మర్చిపోయారు అనుకోండి. సిగ్నల్ ఇచ్చేశారు, జెండా చూపించారు, 40 బోగీల నిండా సరుకుంది, ఇంజిన్ వెళ్ళిపోయింది అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఈ 40 బోగీలు అలాగే. కాబట్టి అన్నింటికన్నా గొప్ప కనెక్షన్ ఏదని చెప్పాలి మీరు? ఈ 39-40 బోగీల మధ్యలో ఉన్నటువంటి కనెక్షన్. అన్నిటికన్నా గొప్ప కనెక్షన్ ఏది? ఇంజిన్ తో ఉన్న కనెక్షన్. కాబట్టి ఏది ఇంజనో అది ముందుంటుంది. ఏది గాడ్ దట్ విచ్ గాడ్స్ అంటే విడిపోకుండా చూడవలసిందేదో అది చిట్ట చివర ఉంటుంది, అన్ని కలిసి ఉన్నాయని చెప్పడానికి. కాబట్టి పురుషార్థములు మీరు ఏ పూజ చేయండి ఏమంటారు? ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం అంటారు. అర్థము కామము ఈ రెండు జీవితంలో చాలా ప్రధానమైనవి. ఈ రామాయణాన్ని పరిశీలన చేయడం. ఇది చూడండి, ప్రతి మనిషి జీవితంలో వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రధాన పాత్ర ఏవి పోషిస్తాయి? అర్థకామములు పోషిస్తాయి. ఇప్పుడు ఈ అర్థము ధర్మముతో ముడిపడలేదు, కామము ధర్మముతో ముడిపడలేదు. పడకుండా అర్థం విచ్చలవిడి అయింది. విచ్చలవిడి 2 రకాలుగా అవుతుంది అర్థం. ఎలా? ఒకటి సంపాదన యందు విచ్చలవిడితనం, ఖర్చు యందు విచ్చలవిడితనం. ఖర్చు ధర్మబద్ధంగా జరగదు, ఆర్జన ధర్మబద్ధంగా ఉండదు. ధర్మబద్ధము కాని ఆర్జన అధర్మమే, ధర్మబద్ధము కాని వ్యయము అధర్మమే, రెండూ అధర్మమే. కాబట్టి ఇప్పుడు అర్థము ధర్మముతో కలవలేదు, కామము ధర్మముతో కలవలేదు. కామం అంటే కేవలం తుచ్చకామం అనుకోకండి మీరు. కామం అంటే కోరిక. ఏ కోరిక కూడా ధర్మబద్ధం కాదు. వాడు కోరుతున్నటువంటి ఏ కోరిక కూడా ధర్మశాస్త్రంతో సరిపోయేటట్టుగా ఉండదు. అలా ఉండకపోతే ఏమవుతుంది? ఆ జీవితం ఎలా ఉంటుందో తెలుసా అండి? అగ్నిహోత్రంలో నెయ్యి పోసి ఆర్పుదాం అనుకున్న వాడి ఇల్లు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒకటి ఇంట్లో నిప్పు అంటుకుంది, నెయ్యి నీళ్లు ఒక్కలాగే ఉన్నాయి కదండి, నీళ్లు ఎందుకు పోయాలి, నెయ్యి పోస్తానన్నాడు. నెయ్యి పోసాడు, ఆరుతుందామంట, పెరిగిపోతుంది, ఇల్లు కాలిపోతుంది, ఒళ్ళు కాలిపోతుంది. అర్థము చేత కామమును, కామము చేత అర్థమును తీర్చుకుందామనుకున్న వాడి బ్రతుకంతే. ఓ కోరిక పుట్టింది, ఓ బ్లాక్ అండ్ వైట్ టీవీ కొనుక్కుందాం, పరిగెత్తాడు, డబ్బట్టుకొచ్చాడు, బ్లాక్ అండ్ వైట్ టీవీ కొన్నాడు. అర్థము కామము.
ఊరుకుంటుంది అనుకుంటున్నారా మనస్సు మీరు? దానికి ఇప్పుడు ధర్మాన్ని వదిలేసింది మొదటిదాన్ని. ఇప్పుడు అంటుంది వాడి ఇంట్లో కలర్ టీవీ ఉంది, అది ఉంటే ఎంత బాగుందండి. మళ్ళీ పరిగెడతాడు, పరిగెత్తాడు 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 మళ్ళీ పట్టుకొచ్చాడు. ఓ కలర్ టీవీ పట్టుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఇప్పుడు అంటుంది కలర్ టీవీ ఉండే ఏం ప్రయోజనం? వాడు చూపించింది నువ్వు చూడాలి, నువ్వు అనుకున్నది చూడడానికి DVD ఉండాలి. ఏదంటే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ పరిగెత్తాలి. పరిగెత్తి 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 మీరు ఏం చేయాలి? ఓ DVD తేవాలి. ఇప్పుడు DVD తెచ్చాకేమంటుంది? ఎందుకు ఈ రెండు? పలుపు ఉంది, నాడా ఉంది. అసలు గుర్రం అనేది క్యాసెట్లేవి పట్టుకురా. మళ్ళీ పరిగెడతాడు, క్యాసెట్లు అట్టుకొచ్చాడు, మళ్ళీ పెట్టాడు. చాలా బాగుంది, కానీ దీనికి ఒక్క స్టీరియో సిస్టమ్ ఉంటే ఎంత బాగుండేదో సౌండ్. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ పరిగెడతాడు. మీరు చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కామము అర్థము తీర్చడం, నెయ్యిపోయడం. ఎన్ని కోరికలు మీరు తీర్చుకుంటూ వెళ్ళిపోండి. అమ్మయ్య అన్ని తీర్చేశారండి, అయిపోయింది లిస్టు. మీరు ఏదో పప్పుల కొట్లోకి, పచారీ కొట్లోకి పట్టుకెళ్ళి సరుకులు లిస్ట్ ఇస్తే రుజువు చూపిస్తానంటాడు. రుజువు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కందిపప్పు 2 కేజీలు, చింతపండు 1/2 కేజీ, మిరపకాయలు 1/2 కిలో, కాఫీ కూడా 1/2 కేజీ, ఆఖరికి అంటాడు 32 లెక్కెట్టండి అంటాడు. చిన్ని ఆవాల ప్యాకెట్తో సహా లెక్కెట్టుకుని 32 వచ్చేసే అంటాడు. ఊడికి చూసుకుని డబ్బిచ్చేయండి. ఒక పచారీ కొట్టుకి నెలకి తెచ్చుకునే సరుకుల జాబితాకైనా అంతం ఉంది, లోపల కోరికలకి అంతం ఎక్కడుందండి? అలా పుడుతూనే ఉన్నాయి. అగ్నిహోత్రంలో నిప్పు రవ్వలు పుట్టినట్టు పుట్టేస్తున్నాయి. ఎన్నింటికి మీరు పరిగెత్తారు. మీకు తెలియకుండా పోతున్నది అవుతుంది. ఏది? ధర్మం వదిలేశారు. డబ్బు కావాలి, కోరిక తీరాలి, తెస్తున్నాడు. వక్ర మార్గంలో పడిపోయాడు. ఆర్జనయందు దుఃఖం, వ్యయమునందు దుఃఖం. పోనీ ఇంత కష్టపడ వస్తువు తెచ్చారు, ఇంత టైం అయిపోయింది, ఇంత డబ్బు కష్టపడ్డారు, ఎంతో కొంతకాలం అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి కదా. మరి దిక్కుమాలిన శరీరం, జాతస్య హిద్రుహో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ, వెళ్ళి తీరాలి. వెళ్ళిపోయాడు. ఏం పట్టుకెళ్ళాడు ఇందులో? ఓ కలర్ టీవీ వస్తుందా, ఓ DVD వస్తుందా, ఓ క్యాసెట్ వస్తుందా? ఏదొచ్చింది? చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. నువ్వు చేసినటువంటి ధర్మం ఏదైనా ఉంటే అదొక్కటే నీ వెనకాత వస్తుంది, అదొక్కటే నీకు కాపాడుతుంది. రాముడి జీవితానికి రావణుడి జీవితానికి ఇంతే తేడా. త్యాగం అంటే ఏమిటో తెలుసా? త్యాగం అంటే మీ ఇంట్లో ఉన్న డబ్బులన్నీ పట్టుకెళ్ళి ఎవరికో ఇచ్చేయమని కాదు. ధర్మశాస్త్రమునకు అనుగుణంగా బ్రతికేటట్టుగా లోపల కోరికల్ని నిగ్రహించుకుని బ్రతకగలగడానికి త్యాగం అని పేరు. ఇక్కడ ఎన్ని పుట్టనివ్వండి, అదేమిట్రా ఇలా మనం అడగచ్చా, అసలు ఇలా కోరిక తీర్చుకోవచ్చా అని వాడికి ఉండదు. వాడు ఆ కోరిక తీర్చుకోవడానికే ప్రయత్నిస్తుంటాడంతే. ఇది రావణుడి జీవితం, ఇది రాముడి జీవితం. అలా మహర్షి నిర్వచనాలు చెప్పరు, రామాయణం అంటారు. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. కవిత్వం అనేటటువంటి కొమ్మ మీద కూర్చుని మధురంగా రామ రామ అని కూస్తూ ఉంటుంది. కానీ వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణ శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరాంగతిం. ఈ లోపల ఉన్న నాదాన్ని పట్టుకున్నవాడున్నాడే, కోనయాతి పరాంగతిం. వాడు ఎందుకు పరగతికి వెళ్ళడు? వెడతాడంట లేదు, ఎందుకు వెళ్ళడాయా అని అడుగుతున్నారంటే దీని లోపల ఉన్నటువంటి తత్వాన్ని అర్థం చేసుకున్నవాడు జీవితాన్ని పండించుకోవడం వాడికి తెలిసిపోతుంది. ఎందుకు తెలిసిపోతుంది? ఇప్పుడు కేవల కథగా వింటలేదు, కేవల కథగా విన్నా మృత సంజీవనియే రామాయణం. కేవల కథతో పాటు రామాయణమునందు అంతర్లీనమైనటువంటి రహస్యాన్ని పట్టుకుంటున్నాడు, పట్టుకుని నిత్య జీవితంలోకి తెచ్చుకుంటున్నాడు. తను ఎప్పుడు రావణుడైపోతున్నాడో పసిగట్టేస్తున్నాడు. నాకు ఈ కోరిక లోపల నుంచి పుడుతోంది, అందుకే రావణుడి కాష్టం రగులుతూనే ఉంటుందిరా అన్నారు. ఎప్పుడూ ఇక్కడ రావణుడు పుట్టడానికే చూస్తూ ఉంటాడు. నువ్వు నిగ్రహించాలంటే రాముడిని ఎదురుగుండా నిలబెట్టాలి. రాముడి నిలబడితే రావణుడు పడుకుంటాడు. నువ్వు రాముణ్ణి గుండెల్లో పెట్టుకుంటే నువ్వు కూడా రాముడి అవుతావు, నువ్వు రావణుడి గుండెల్లో పెట్టుకుంటే నువ్వు కూడా రావణుడి అవుతావు. నీకు లోపల పెట్టిన కుర్చీ మీద ఎవరిని కూర్చోబెట్టుకోవాలో నీకు స్వాతంత్రం. నిన్నెవరు నిగ్రహించరు. ఏమండి రావణుని కూర్చోబెట్టుకోండి అని ఎవరు చెప్పరు. నీ ఇష్టం, నువ్వు రావణుడిని కూడా కూర్చోబెట్టుకోవచ్చు. అప్పుడు నువ్వు రావణాసురుడు అవుతావు అంతే. లోకము చేత ధీషింపబడతావు. మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమండి మీరు ఇన్ని మాటలు చెప్పారు కదా, అర్థమును ధర్మముతో కలిపారు, ఏమిటండి ప్రయోజనం? అర్థం ధర్మంతో కలవలేదు, కలవకపోతే ఏమైంది? ఈ జీవితంలో సుఖపట్టలేదా? నేను ధర్మాన్ని వదిలిపెట్టేసి డబ్బు పట్టుకొస్తాను, పట్టుకొచ్చి ఇల్లంతా అద్భుతంగా కట్టుకుంటాను, చక్కగా అనుభవిస్తాను, సుఖంగా ఉంటాను, హాయిగా ఉంటాను. నేనేం అనుభవించలేదు? ధర్మబద్ధము కానటువంటి అర్థము నాకు తెచ్చినటువంటి బాధ ఏమిటి?
ధర్మబద్ధము కాని కామము నన్ను ఏమిటి ఇబ్బంది పెడుతుందని మీరు అడగచ్చు. ధర్మబద్ధము కాని అర్థము, ధర్మబద్ధము కాని కామము రెండు ఫలితాలు ఇస్తాయి. జాగ్రత్తగా జీవితంలో జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి, ధర్మబద్ధము కాని అర్థము వరద కింద వచ్చి ఇంట్లో పడిపోతుంటే చూసేటటువంటి లోకం అన్నది ఒకటి ఉంటుంది. ఈ లోకం ఏం చేస్తుందంటే ద్వేషమును పెంచుకుంటుంది. ఎలా ఉండేవాడు మన కళ్ళ ముందు, వీడు 3 ఏళ్లలో ఈ స్థితికి వెళ్ళిపోయాడంటే నిజంగా 3 ఏళ్లలో వీడికంతా మామూలుగా సంపాదిస్తే వచ్చేస్తుందా? ఎంత అన్యాయం చేసి సంపాదించాడురా, ఎంత మందిని ఏడిపించాడురా వీడు, లోకము యొక్క నిందకి గురైపోతాడు. పైకి బాగా కట్టారని మేడంటే లోపల నింద చేస్తూనే ఉంటాడు. అందుకే పోతన గారు అంటారు, బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ కూడులకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే అన్నాడు మహాను. నాకు అక్కర్లేదయా ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొంది పుచ్చుకొని శరీరము వాసి కాలుచే సమ్మెట మాటలంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మిరపోతనార్యుడొకండు భాగవతంబు జగద్దితంబుగన్. నాకు అక్కర్లేదు ఈ సన్మానాలు అన్నాడు. నాకు ఈశ్వరుడు చాలు. నేను భాగవతం పోతనగారు చెప్పుకున్నది పరమేశ్వరుడి కోసం చెప్పుకున్నానన్నాడు. ఒకటి, ధర్మబద్ధము కాని ఐశ్వర్యము లోక నిందకి గురి చేస్తుంది. రెండవది ఏమవుతుందో తెలుసా అండి, ఎప్పుడు శాపమే. ఇంత స్థితి, ఏమి సంపాదించేస్తున్నాడు రా, ఏమి సంపాదించేస్తున్నాడు రా అంటాడు ప్రతివాడు. రెండవది, ధర్మబద్ధము కానటువంటి కామము లోకము చేత ద్వేషింపబడుతుంది. సమస్త లోకములు కూడా చీ దుర్మార్గుడు అంటారు. ఇవి మీరు ఎంత తపశ్శక్తివంతులైనా, రాముడు చేశాడా తపస్సు, రావణుడు చేశాడా? రావణుడు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యేట్టు. మీరు ఒక్కటి ఆలోచించండి, ఇంత తపశ్శక్తి సంపన్నుడైనటువంటి రావణాసురుడు కష్టంలో ఉన్నప్పుడు వచ్చి రక్షిస్తానన్న ఒక్క భగవద్భక్తుడు రావణుడి ఇంటికి వచ్చాడా? ఒక నారదుడు కాని, ఒక అగస్త్యుడు కాని, ఒక వశిష్ఠుడు కాని, ఒక విశ్వామిత్రుడు కాని ఒక్కడు వచ్చిన వాడు ఉన్నాడా? ధర్మమును పట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి ఉన్నారు. అడుగడుగునా వచ్చారు అందరూ. అగస్త్యుడు అరిచహృదయం చెప్పడానికి వచ్చాడు. వశిష్ఠుడు సరే అసలు ఇంటి పౌరోహిత్యం ఒప్పుకుని పేరు పెట్టాడు. విశ్వామిత్రుడు సరే కళ్యాణం చేశాడు, సీతా కళ్యాణం. సమస్త అస్త్ర శస్త్రములను ఇచ్చాడు. రాముడికి ఎవరు ఉపయోగపడలేదు? మీకు లోకంలో కేవలము స్థిరాస్తులు, మీరు కట్టుకున్నటువంటి భవంతులు మిమ్మల్ని కాపాడతాయనుకుంటే అంతకన్నా వెర్రితనం ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఆఖరికి వారికి ఏదైనా ఆపద అన్నది ఒకటి వస్తుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి లక్షణం లోకంలో. దీని మీద తీర్పు చెప్తారందుకే రామాయణం. ఆపద అంటే ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుని చేత ఇయ్యబడినది. ఈశ్వరుని చేత ఇయ్యబడిన ఆపద తప్పించుకోవడానికి మీరు తెచ్చిన ఈ మూటలు, మీరు తెచ్చిన ఈ ముల్యలు మిమ్మల్ని రక్షించలేవు. ఇవి ఏం చేస్తాయో తెలుసా అండి? బాధ పెడుతూ వ్యయమవుతూ ఉంటాయి. అప్పుడు మీరు క్లేశమునకు గురైపోతూ ఉంటారు. హరిరే ఇంత ఖర్చు పెడుతున్నాను, మనశ్శాంతి లేదండి. ఇదే రుద్రాధ్యాయంలో చెప్తారు. అందుకే అటువంటి ఆపద వస్తే రుద్రాభిషేకం చేయండి. ఎందుకో తెలుసా అండి? అస్మిన్ ద్రాపేయం ధస్వస్పతే దరిద్రం నీలలోహిత ఆ మంత్రంలో చెప్తారు. నాకు ఉపశాంతిని కటాక్షించు. ఏది దుఃఖమునకు కారణమైందో ఆ కారణము యొక్క ప్రవాహమును ఆపు. రుద్రుడవై బాధ పెడుతున్నావు, నా తప్పు అంగీకరిస్తున్నాను, మన్నించేదో పొరపాటు జరిగిపోయింది, క్షమించి శివుడవవు, మంగళప్రదుడవై నన్ను కాపాడు. అది అభిషేకానికి అర్థం. లింగం చల్లబడడం అంటే నీ మనస్సు చల్లబడేటట్టుగా అనుగ్రహించమని అర్థం. నువ్వు రుద్రమూర్తిగా ఉండద్దు, నువ్వు శివమూర్తిగా ఉండు అని అడగడం పరబ్రహ్మాన్ని. అందుకని ఆపదొస్తే అభిషేకం చేసుకోండి. తప్పు నక్షత్రంలో ఎవరన్నా పుడితే అభిషేకం చేసుకోండి అంటారు. ఎవరైనా కీడు కలిగిన నక్షత్రంలో రజస్సు అయితే అభిషేకం చేసుకోండి అంటారు. ఎవరైనా దుష్ట నక్షత్రంలో ఏదైనా పొరపాటు జరిగితే అభిషేకం చేసుకోండి అంటారు. ఇటు అన్నింటికీ అభిషేకం ఎలా పనిచేస్తుంది? అలా అన్నింటికి ఏదో తలకాయ నొప్పికి, ఒంటి నొప్పికి, కాళ్ళు నొప్పికి, నడుము నొప్పికి జండుబాన్ రాసుకున్నట్టు అన్నింటికి అభిషేకం పనిచేస్తుందా? అలా పనిచేయదు. మరి ఎందుకు చెప్తున్నారు మీరు అంటే అందులో ఉన్నటువంటి రహస్యము మంత్రము చేత ప్రోక్తమై ఉన్నది. అలా మీరు చూడండి, ఆపద అని ఒకటి వస్తుంది. ఇది ఈశ్వరుడి చేత వస్తుంటుంది. ఒక్కొక్కసారి ఆపద ఈశ్వరుడి చేత ఇయ్యబడింది అనుకోండి, మీరు తప్పుకోలేరు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. దీని గురించి అద్భుతంగా మాట్లాడిన వాళ్ళు ఎవరు తెలుసా అండి? మహాభారతంలో భీష్మాచార్యులు వారు అంపశయ్య మీద పడుకున్నారు. అంపశయ్య మీద పడుకుని ఏకాదశి ఘడియల కోసం ఎదురు చూస్తున్నాడు. కాలిబొటన వేలి దగ్గర నుంచి ప్రాణస్థానాల్ని వెనక్కి లాగేశాడు. హృదయస్థానమునందు నిలబెట్టాడు నిర్గమించడం కోసమని ఏకాదశి ఘడియల్లో.
అలా అంపశయ్య మీద పడుకుని ఒంట్లో రక్తం అంతా ఊడిపోయి ఉంటే కబురు వచ్చింది. ఏమని? ఉపపాండవులందరూ చచ్చిపోయారు అన్నారు. ఎవరు ఉపపాండవులు? ధర్మరాజు గారికి, భీముడికి, అర్జునుడికి, నకులుడికి, సహదేవుడికి, ద్రౌపది యందు జన్మించినటువంటి ఉపపాండవులు. వాళ్ళ యొక్క వంశాంకురాలని 5 చచ్చిపోయారు ఒకే రోజు రాత్రి. 5 చంపేశాంత. అంటే భీష్ముడు కదండి, ఇంటి పెద్ద తలకాయ అంటే ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. అడిదే అన్నారు అందరు. అదేమిటండి అలా ఎలా చంపేశారండి, ఎవరు చంపేశారండి అన్నారు. భీష్ముడు అలా అనలేదు. ఆయన అన్నాడు, రాజట ధర్మజుండు. ఎంత గొప్ప మాట చూడండి. రాజట ధర్మజుండు శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లులెట. సర్వభద్ర సంయోజకుడైన శౌరి రథ సారథియట. ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట. ఆపద కల్గుటకి విచిత్రమో అన్నాడు. ఏమిటయా ఆశ్చర్యం? ఇప్పుడు ప్రస్తుతం దుర్యోధనుడు రాజ్యంలో లేడు, ఆయన ఏదో చేశాడనడానికి ధర్మరాజు గారే రాజు. ఎందుకంటే అందరూ చచ్చిపోయారు శత్రువులు. కాబట్టి రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి. సాక్షాత్తుగా ఇంద్రుడి యొక్క కొడుకు అర్జునుడు. ఆయన చేతిలో పట్టుకున్నది గాంధీవం. శాస్త్రవోద్వేజకమైన విల్లు గాంధీవము విల్లుయట. రథానికి సారథెవరు? సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడు సారథియట. అందరికీ భద్రాన్నిచ్చేటటువంటి కృష్ణ భగవానుడు ఆయన రథానికి సారథి. ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట. భయంకరమైన గదాదండాన్ని చేతిలో పట్టుకుని గిరగిర తిప్పేటటువంటి భీమసేనుడు నిరంతరము అర్జునుడు పక్కన ఉంటాడు. ఆపద కల్గుటకి విచిత్రమో, వాళ్ళ పిల్లల్ని చంపేశారా అన్నది. ఎంత చిత్రమైన మాట అన్నాడో చూడండి. ఆపద కల్గుటకు, ఇన్నున్న వాళ్ళ కొడుకులు ఒక్క రాత్రి చచ్చిపోయారయా, ఏం ఆశ్చర్యం. ఎవరు చంపేశారు? చంపగలరా ఇలాంటి వాళ్ళ పిల్లల్ని? ఈశ్వరుడు చంపేశాడు. ఇది గ్రహించిన వాళ్ళెవరో వాళ్ళు ఉదాత్తులు. అందుకే మహాభారతంలో ద్రౌపదీదేవి అంత గొప్పదే. అశ్వత్థామ చంపేశాడని తీసుకొచ్చి నిలబెడితే కట్టేశావిడండి. అక్కటా నిన్ను బోర్ర కిరీటిని బద్దు చేసి నేడిక్కడికి ఇచ్చి తెచ్చుట సహింపదిదై భవదీయ మాత నేడెక్కడ ఎట్టి శోకమున ఎక్రియ ఎచ్చుచు బొక్కుచున్నదు. ఏమయా చాలదా గత జన్మలలో చేసినటువంటి ఏ పాపమో ఈనాడు అనుభవైక వేద్యమై ఈశ్వరుడి చేత ఆపదగా మారి మనకి కటాక్షింపబడి 5 పిల్లలు చచ్చిపోయేంత పాపం ఇవాళ అనుభవంలోకి వచ్చింది. ఇంకా ఏ పాపం తక్కువైందని గురుపుత్రుడు గురువుతో సమానం. ద్రోణుడు చచ్చిపోయాడు, ఏడుస్తోంది అశ్వత్థామ తల్లి. ఇప్పుడు గురువు లేడు, ఆయన కొడుకు గురువే అశ్వత్థామ. చంపితే వేరు, కానీ గురువా కాదా? కట్టి తీసుకొచ్చావా? అక్కడ ఎంత ఏడుస్తోందో గురుపత్ని ఏడిచినప్పుడు ఆవిడ కంటి వెంట పడిన బాష్పదాలలో మంది కాల్చేస్తాయి. ఎందుకురా? తప్పు చేసిన వాడు ఎవడో అనుభవిస్తాడు, వదిలేసి తీసుకెళ్ళి. ఈ ధర్మం అంటే తెలుసుకోవడం, అనుష్ఠించడం చాలా కష్టం అండి. ధర్మం గురించి మాట్లాడడం చాలా తేలిక, ధర్మాన్ని అనుష్ఠానంలోకి తేవడం చాలా కష్టం. అసిధారావ్రతం, నిచ్చుకత్తి మీద నడవడం లాంటిది ధర్మమే నాకు కావాలనుకోవడం. అది అందరూ చెయ్యలేరు. అందుకే రావణాసురుడు చాలా తేలిగ్గా స్కిప్ అయిపోయి, అక్కర్లేదు నాకు ఈ ధర్మం, నాకు సుఖం చాలా. ఏమిటి పొందాడు చెప్పండి? అంశమునందు తీర్పులో ఏం పొందాడు? కాలేజీలో చదువుకోకుండా దురలవాట్లతో తిరిగేటటువంటి పిల్లాడికి ఒక 5 సంవత్సరాలు కష్టపడి చదువుకునేటటువంటి పిల్లాడు పనికి మాలిన వాడిగా, ఛాదస్తుడిగా కనిపించచ్చు. కానీ ఒక్క 7-8 ఏళ్లు పోయిన తరువాత 5 సంవత్సరాలు కష్టపడి చదువుకున్నటువంటి పిల్లవాడు విమానవంత కారెక్కి అందమైన భార్యతో కలిసి భానుగుడి జంక్షన్ లో రెడ్ లైట్ పడితే కారాపి ఒక్కసారి ఆ గ్లాస్ దింపి ఇలా ఏదో కొట్లోకి చూస్తుంటే, ఇంతకు ముందు 5 సంవత్సరాలు సరిగ్గా చదువుకోకుండా దురలవాట్ల వెంట తిరిగినటువంటి వ్యక్తి ఇవాళ ఉద్యోగం లేక ఒంటి నిండా జబ్బులతో సైకిల్ ఎక్కి అదే కారు పక్కన నిలబడితే, ఈ కారులో ఉన్నవాడి వంక చూస్తే కారులో ఉన్నవాడు ఏవో బాగున్నావా, ఇది ఏం చేస్తున్నావు అన్ననాడు తెలుస్తుంది ఆ 5 ఏళ్ల విలువ ఏమిటో కదండి. ధర్మానుష్ఠానము చేయని వాడికి మృత్యువునందు తెలుస్తుంది వాడు పోగొట్టుకున్నది ఏమిటో. అంత్యమునందు వాడు ఎంత బాధో, అయ్యో నేను ఇది పోగొట్టుకున్నానని బాధపడతాడు. ఎక్కడో ధర్మం తప్పాడు, పెద్ద పాపం చేశాడు. ఇప్పటికైనా చెయ్యకు అని తెలుసుకోవడం, కనీసం ధర్మ మార్గంలోకి రావాలి. నేను ఇప్పుడు సమన్వయం చేస్తాను, మీరు చూడండి. నేను ఇలా దానికి ఉపోద్ఘాతం చెప్తే రామాయణంలోకి ఎప్పుడు రాను. కనుక రామాయణమునందు రామోత్పత్తికి రావణోత్పత్తికి ఉండేటటువంటి భేదాన్ని మీకు ఆవిష్కరిస్తాను. చిత్రం ఏంటంటే, రామునికి సంబంధించినటువంటి జననాన్ని మహర్షి బాలకాండలో చెప్పారు.
రావణాసుర జననానికి సంబంధించినటువంటి విషయాన్ని బాలకాండలో చెప్పలేదు. ఎక్కడ చెప్పారు? ఉత్తరకాండలో చెప్పారు. ఎందుకు చెప్పాలి ఉత్తరకాండలో? బాలకాండలో ఎందుకు చెప్పకూడదు? ఏం రాముడు పుట్టినట్టే రావణుడు ఎలా పుట్టాడు బాలకాండలో చెప్తే తప్ప మీరు కాదంటారా నేను కాదంటారా? ఓ 4 సంఘాలు అక్కడ రాసేశారనుకోండి, మనకు వెంటనే అర్థమైపోతుంది. కానీ రాయలేదు. ఎందుకు రాయలేదో తెలుసా అండి? వాడు చచ్చిపోయిన తర్వాత ఋషులందరూ వచ్చారు. రాముడు ఒక ప్రశ్న వేశాడు ఋషుల్ని. ఏమయ్యా, రావణాసురుడు అంతటి తేజోమూర్తి, అంతటి పరాక్రమశాలి, అంత గొప్ప యుద్ధ విశారదుడు ఎలా అయ్యాడు అని అడిగితే అగస్త్యుడు జవాబేం చెప్పాడో తెలుసా అండి? మీరు చదవాలి ఉత్తరకాండ, చాలా చిత్రంగా ఉంటుంది. అసలు రావణుడు కాదయా ప్రమాదకారి అన్నాడు. అదేం రావణుడు కాడు ప్రమాదకారి, ఇంద్రజిత్ అత్యంత ప్రమాదకారి అని. అసలు రావణాసురుడి యందు ఈ దోషం ఎక్కడి నుంచి వచ్చిందో నేను చెప్తాను చూడు రామ, ఇప్పుడు విను అన్నాడు. ఎందుకు చెప్పాలంటే రాముడికి ఎందుకు చెప్పాలి అంటే, మీరు రామాయణం అంతా చదివి పట్టాభిషేకం దాకా వెళ్ళిపోయిన తర్వాత మీకు రాముని యందు అపారమైన పూజ్య భావన ఏర్పడుతుంది. అప్పుడే రామాయణం చదివింది. ఇప్పుడు రాముడే చెవి ఒగ్గి ఒకటి వింటున్నాడు అనుకోండి, మీరు కూడా అమ్మో రాముడు వింటున్నాడని మీరు కూడా వింటారు. ఆ విలన్ అసలు అలా ఎలా పుట్టాడు, అలా ఎందుకు అయిపోయాడు, అసలు అలా ఎందుకు అయిపోయాడు రావణాసురుడు తెలుసుకోవాలని మీకు కోరిక పుడుతుంది. ఇప్పుడు మీకు బాగా కోరిక పుడితే తప్ప తప్పెక్కడ జరుగుతోందో ఇప్పుడు చెప్పాలి. ఆ తప్పు చెప్పడంలో అంత నైపుణ్యం ఉండాలి. ఇది మహర్షి కావ్య భాష. ఉత్తరకాండలో చెప్పారు. ఏమని చెప్పారో చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పూర్వకాలం చతుర్ముఖ బ్రహ్మ గారి యొక్క కుమారుడు పులశ్చ బ్రహ్మ. పులశ్చ బ్రహ్మ హిమాలయ పర్వతాల దగ్గర ఉండేటటువంటి ఆ తృణబిందు ఆశ్రమం అనబడేటటువంటి ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన తపస్సు చేసుకుంటుంటే ప్రతిరోజు దేవకాంతలు, పితృకాంతలు మొదలైనటువంటి వారందరూ కూడా వచ్చి, ఇది ఒకసారి చూడమ్మా తిరగట్లేదు, ఆ దేవకాంతలు పితృకాంతలు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చి సంగీతం పాడుతూ వాద్య పరికరాలను వాయిస్తూ నాట్యం చేస్తూ తిరుగుతుండేవారు. అలా తిరుగుతున్నప్పుడు ఆయన యొక్క స్వాధ్యాయానికి, అంటే ఆయన రోజు వేదం స్వరంతో చెప్పుకునేవాడు. స్వరంతో వేదం చదువుకునేటప్పుడు ఇవన్నీ వినపడుతుంటే ఆయన యొక్క దృష్టి మళ్ళీపోతుంది. అందుకని అలా దృష్టి మళ్ళకుండా ఉండడానికి ఆయన ఒక చిత్రమైన షరతు పెట్టి, అది శాపమే అనుకోండి, నేను ఇక్కడ వేదం చదువుకుంటూ ఇక్కడ ఉండగా ఎవరైనా ఆడది ఈ ప్రాంతంలోకి వస్తే ఆమె గర్భిణి అవుతుంది అని. ఏ ఆడది వస్తుందండి? ఇంకా ఎవరు రాలేదు. హాయిగా ప్రశాంతంగా స్వరంతో ఆయన వేదం చదువు. ఒకరోజు ఈయన ఎవరి ఆశ్రమంలో ఉంటున్నాడో ఆ రాజర్షి తృణబిందు యొక్క కుమార్తె తెలియక ఆశ్రమానికి వచ్చింది. అప్పటికి ఆయన కూర్చుని బాహ్య దృష్టి లేదు, మంచి ఆనందంతో వేదం చదువుకుంటున్నాడు, స్వరంతో మంత్రాలు చెప్పుకుంటున్నాడు. చదువుకుంటుంటే స్వాధ్యాయం అవుతోంది. ఆమె తెలియక ఎంత బాగా చదువుతున్నాడో వేదమంత్రాలు స్వరంతోనని వచ్చి నిలబడింది. ఈయన చదువుతూ చదువుతూ ఇలా చూడడంలో ఆమె మీద ఆయన దృష్టి పడింది. ఆవిడింటికి వెళ్ళి ఆవిడ గర్భిణి అయి గర్భం ధరించి తండ్రి చూసి ప్రశ్నించి, నీ ఎందు గర్భచిహ్నములు కనపడుతున్నాయి, ఏ పాపం జరిగిందని. అంటే ఆవిడంది, నాకు ఏ పాపం తెలియదు, నేను ఇప్పుడే మహానుభావుడైన పులశ్చ బ్రహ్మ ఆశ్రమానికి వెళ్ళొచ్చాను, తర్వాత నా ఎందు మార్పు కలిగింది. ఆయన దివ్య దృష్టితో చూశాడు. ఓహో, పులశ్చుడు పెట్టినటువంటి నియమం నా కుమార్తెని ఇబ్బంది పెట్టింది అని వెళ్ళి ఆ పులశ్చ బ్రహ్మని ప్రార్థించాడు. నా కుమార్తె యోగ్యమైనది, తెలిసో తెలియకో ఇక్కడికి వచ్చింది, ఈమెని నీ భార్యగా స్వీకరించు. అంటే ఆయన అన్నాడు, ఇది చాలా ధార్మికమైన విషయం, ఎందుచేత అంటే నీ కుమార్తె తెలియక ఇక్కడికి వచ్చింది కాబట్టి నేను ఆమెని భార్యగా స్వీకరిస్తాను. భార్యగా స్వీకరించాడు. ఆమెకు ఒక కుమారుడు కలిగాడు. ఆయన మహాతేజోవంతుడైనటువంటి ఆ కుమారుడు ఆయన ముఖం వంక చూసి పులశ్చ బ్రహ్మ అన్నాడు, నేను వేదం చదువుకుంటున్నప్పుడు నువ్వు వచ్చి నిలబడినప్పుడు నా యొక్క దృష్టి నీ మీద పడినటువంటి కారణం చేత, గర్భధారణ జరిగినటువంటి కారణం చేత పుట్టిన పిల్లవాడు కనుక ఈ పిల్లవాడికి విశ్రవసు అని పేరు పెడుతున్నాను. అంటే వినడము చేత పుట్టినవాడు విశ్రవసో బ్రహ్మ. ఈ విశ్రవసో బ్రహ్మ తండ్రి అంత తపస్సు చేశాడు. చేస్తే భారద్వాజ మహర్షి సంతోషించి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. విశ్రవసో బ్రహ్మ సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఆయనకి ఇంకొక కుమారుడు పుట్టాడు. విశ్రవసో బ్రహ్మకి తాతగారు పులశ్చ బ్రహ్మ వచ్చి చూశాడు. మర్యాద ఎలా ఉంటుందో చూడండి. తన తండ్రిని పిలిచాడు విశ్రవసో బ్రహ్మ. పులశ్చ బ్రహ్మ వచ్చి చూసి, అచ్చు విశ్రవసో బ్రహ్మ ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు ఈ పిల్లాడు, తండ్రిని పోలి. అందుకని ఈ పిల్లవాడికి వైశ్రవణుడు అని పేరు పెడుతున్నాను. ఆ వైశ్రవణుడు అన్నాడు,
నా తాతగారు నా తండ్రి గారికి ధర్మం అంటే ఎంత ఇష్టమో నాకు కూడా అంత ఇష్టం, అందుకని నేను కూడా తపస్సు చేసుకుంటాను అని తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు ఇంద్రుడితో కలిసి. ప్రత్యక్షమైన ఆయన నీకేం కావాలన్నారు అంటే ఆయన అన్నాడు, నాకు ధర్మమునందు బుద్ధి ఉండాలి, నాకు లోకాధిపత్యం కావాలన్నాడు. తప్పకుండా ఇస్తాను. ఇప్పటికీ ఇంద్రుడు వరుణుడు యముడు ముగ్గురున్నారు. 4వ స్థానం నిశ్చిస్తున్నాను. నువ్వు నవనిధులకు అధిపతి అవుతావు, కుబేరుడు అని ఎంచుకుంటావు. నువ్వు అపార ఐశ్వర్యవంతుడవై లోకపాలకత్వాన్ని వహిస్తావు, ధనాధిపతి అవుతావు. దీనితో పాటుగా నీకు నేను ఇంకొక వరం కూడా ఇస్తున్నాను, నీకు పుష్పక విమానం ఇస్తున్నాను. ఇదే రామాయణంలో ప్రధాన ఘట్టం, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పుష్పక విమానం ఎవరు? కుబేరుడు కదండి, లేదా వైశ్రవుడు. వైశ్రవణుడన్నా కుబేరుడన్నా ఒకటే. కుబేరుడన్న పేరు వేరు కారణం వల్ల వచ్చిందనుకోండి. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడిన మళ్ళీ అది దేవీ తత్వంలోకి వెళ్ళాలి. అందుకని ఆ మహానుభావుడు వైశ్రవణుడు పుష్పక విమానాన్ని పొందాడు. దానితో పాటుగా ధనాధిపత్యాన్ని పొందాడు. తండ్రి వంక తిరిగి అన్నాడు, నాన్నగారు నాకు ధనాధిపత్యం వచ్చింది, పుష్పక విమానం వచ్చింది, మీరు ఎక్కడ ఉండమంటే నేను అక్కడ ఉంటాను. తండ్రి గారు అన్నాడు, నువ్వు నాకు పెద్ద కుమారుడు కనుక నీకు నేను దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకాపట్టణాన్ని రాక్షసులు విడిచిపెట్టేశారు, నువ్వు ఆ కాంచన లంకని నీ రాజ్యంగా చేసుకుని ఎలుకో. అంటే వైశ్రవణుడు వెళ్లి లంకాపట్టణాన్ని చక్కగా ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నాడు. విష్ణువు చేత ఓడిపోయినటువంటి రాక్షసులందరూ పాతాళలోకానికి వెళ్ళిపోయారు. అందులో సుమాలి అనబడేటటువంటి ఒక రాక్షసుడు తన కుమార్తె కైకసి అనబడేటటువంటి యవ్వనంలో ఉన్న ఆడదాన్ని వెంట పెట్టుకుని భూమి మీద వచ్చాడు. అదే సమయంలో పుష్పక విమానంలో కుబేరుడు వచ్చాడు. వైశ్రవణుడు వచ్చి తండ్రి గారి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి ఆశీర్వచనం పొందాడు. చూశాడు, చూశావా అమ్మా ఎలా వెలిగిపోతున్నాడో, ధనాధిపతి లోకపాలకుడు. మనకి రాక్షస వంశానికి అలాంటి మహాపురుషుడు ఒకడు లేడు. అంతటి తేజోవంతుడైన వాడొకడు మనకి నాయకత్వం వహిస్తే మనం మళ్ళీ దేవతల్ని ఓడించగలం. అందుకని తల్లి, నేను నిన్నొక్క కోరిక కోరుతున్నాను. నువ్వు యవ్వనంలో ఉన్నావు, ఆడపిల్లవి, నీకు పెళ్లి చెయ్యాలి కదా. నువ్వు ఎలాగో అలా వెళ్ళి ఆ విశ్రవసో బ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని పొంది బిడ్డల్ని కను. నీ కడుపున కుబేరుళ్లాంటి తేజోవంతుడు పుడితే వాడి వల్ల మేము మళ్ళీ రాజ్యాలు పొందుతాం. ఇందులో ధర్మం ఉందా అధర్మం ఉందా? ఒక తండ్రి తన కుమార్తెతో ఈ మాట చెప్పచ్చు. నేను దాన్ని ఇంకొంచెం సరళం చేసి కొంచెం మర్యాదగా చెప్పాను. ఈ మాట తండ్రి చెప్పచ్చా? కుమార్తె సిగ్గుపడింది. నా తండ్రి నాకు ఇలా చెప్తే నేను ఎలా కాదంటానని అసుర సంధ్య వేళలో విశ్రవసో బ్రహ్మ అగ్నికార్యం చేసుకుంటూ ఉండగా వెళ్ళి నిలబడి బొటన వేలితో భూమిని రాస్తోంది. విశ్రవసో బ్రహ్మ చూసి అడిగారు, అమ్మా నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, నీ కోరిక ఏమిటని అడిగాడు. అయితే ఆవిడంది, మహానుభావ, నేను సుమాలి యొక్క కుమార్తెను, నా తండ్రి పంపగా నేను ఇక్కడికి వచ్చాను, మిగిలిన విషయాలు నా నోటితో నేను చెప్పలేను, నువ్వు మహాతపస్వి, నువ్వు తెలుసుకో. ఆయన అంతర్ముఖుడై తెలుసుకున్నాడు. నా వలన సంతానం కోసం వచ్చింది. ఇక్కడ ఒక ధర్మశాస్త్రం ఉంది అని సభాముఖంగా చెప్పేది కాదు. అందుకని ఆవిడ వచ్చినటువంటి వేళలో ఆమెకి పుత్ర సంతానాన్ని అనుగ్రహించాడు ఋషి. కానీ ఆయన ఒక్క మాట అన్నాడు. ఆయన మహాపురుషుడు విశ్రవసో బ్రహ్మ. ఇదే మీకు భాగవతం 3వ స్కంధం అనుకుంటాను, 4వ స్కంధము, అక్కడ కూడా వస్తుంది. ధరుని ఒక్క ముహూర్తం ముందు, ఇది సంధ్యాకాలము, ఈ కాలమందరయన్ కామారాతి లీలన్ వృషేశ్వరయానంబున సంచరించుటది అభావ్యం వయ్యి, ఈ ఉగ్రవేళన్ రమీంపన్ నిషిద్ధ కర్మంబు ఎలా ధర్మమున్ వీరగన్ అని అడుగుతాడు కశ్యప ప్రజాపతి దితిని. అసుర సంధ్య వేళలో భార్యా సంగమం చేస్తే లోకకంటకులైన వాళ్ళు పుడతారు. కాశ్యపు తాళు, నేను ఇప్పుడు నీతో సంగమించకూడదని చెప్తాడు. ఆవిడ అటువంటి అసుర సంధ్య వేళలో వచ్చి సంతానం కావాలని విశ్రవసో బ్రహ్మని అడిగింది. ఆయన అన్నాడు, తథాస్తు, కోరిక తీరుతాం. కానీ నీవు ఉగ్రమైన వేళలో వచ్చి నన్ను అడిగావు కాబట్టి పరమ లోకకంటకుడు, భయంకరులు, రాక్షసులు నీ కడుపున జన్మిస్తారన్నాడు. మొట్టమొదట పిల్లవాడు పుట్టాడు. కాటుక కొండ ఎలా ఉంటుందో, ఇలా రాశి పోసేసిన మినువులు ఎలా ఉంటాయో, మాసరాస ప్రతీకా సంనిశ్వసం తంభుజంగవత్ దాంగే మహతితో యాంతే ప్రసుప్త వివకుంజరం. అంత నల్లటి వాడు 10 తలలతో, ఎర్రటి నాలుకలతో, ఎర్రటి పెదువులతో, ముళ్ళ కంపల్లాంటి జుత్తుతో భయంకరమైన ఏడుపు ఏడుస్తూ పుట్టాడు. నక్కలు ఓడలు వేశాయి, అగ్నిహోత్రం చెలరేగింది, రక్తం ఆకాశంలోంచి వర్షింపబడింది. అందరూ దేవతలు, ఋషులు అదిరిపడ్డారు. వచ్చి చూశాడు విశ్రవసో బ్రహ్మ, తండ్రి కదా,
వీడు లోకంలో 10 తలకాయలతో పుట్టాడు, ఎవరు పుట్టరేలాగా. అందుకని వీడికి దశగ్రీవుడు అని నామకరణం చేస్తున్నాడు. ఆ తర్వాత ఒకడు పుట్టాడు, వాడంతటి పెద్ద ఆకారం త్రేతాయుగంలో ఇంకా లేదు, అదే పెద్ద శరీరం. అందుకని వాడికి కుంభకర్ణుడు అని పేరు పెట్టాడు. ఆవిడ ఏడ్చింది, ఏమయ్యా నీలాంటి మహాతపస్వి మహాధర్మాత్ముడు తేజోమూర్తి వైశ్రవణుడు నీ కుమారుడు, అందుకని నా కర్మ కొద్దీ నా తండ్రి నీ దగ్గరికి పంపించాడు సంతానం కర్మని. ఇదే నా సంతానం, ఇది కుమారుళ్ళ, నాకు ఒక్క కొడుకు కూడా మంచివాడు ఉండడా అని లేదు. తరుణి, 2 కుమారుల యొక్క జనన సమయమునకు వేళ దాటింది కాబట్టి 3వ వాడు పరమధర్మాత్ముడవుతాడు. ఏ విధంగా అయితే హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు జన్మించాడో అలా 3వ వాడు విభీషణుడు జన్మించాడు. చిత్రం ఏమిటంటే మీరు ఒక్కసారి చూడండి, రామాయణంలో అసలు వీళ్ళ 3 పుట్టుకలో 2 పుటక ఎందు దోషం ఉంది. అసలు జనన సమయం నుంచే తప్పు, వాళ్ళ కోరిక తప్పు. ఇప్పుడు వీళ్ళు 3 వెళ్ళి బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. చతుర్ముఖ బ్రహ్మగారు ముందు రావణుడి దగ్గరికి వెళ్ళారు. ఎందుకు రావణుడి దగ్గరికి వెళ్ళాలంటే విభీషణుడి దగ్గరికి వెళ్ళకూడదా, ధర్మం ఉన్నవాడు కదా అని మీరు నన్ను అడగచ్చు. అప్పటికి వాడు ఒక ఉగ్ర పూజ చేశాడు. అంటే పూజ కూడా సాత్విక పూజ ఉగ్ర పూజ అని 2 ఉంటాయి. ఒక్కొక్కటి పూజ చూస్తే భయం వేస్తుంది. సరే, సభాముఖంగా ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడను. వాడు ఏం చేశాడంటే బ్రహ్మగారు రాలేదని కోపం వచ్చి ఒక్కొక్క తలకాయ తెంపేసి యజ్ఞగుండంలో పారేశాడు. 10వ తలకాయ కూడా నరికేస్తున్నాడు. నరికేస్తుంటే బ్రహ్మగారు వచ్చారు, ఒరే ఆగా ఏమిటి అలరి, ఎందుకు చేశారు ఇంత తపస్సు అన్నారు. అంటే వాడు అన్నాడు, నాకు మృత్యు ఉండరాదు. వాడు ఎంత ప్రమాదకరంగా కనపడుతున్నాడండి మనిషి ఎదురుగుండా. వాడి తలకాయలు వాడు కోసేసుకుంటున్నాడు, అవతల వాడు వాడికి ప్రసన్నుడు కాలేదని. ఇది ఎక్కడల్లని మీకు లోకంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. నువ్వు నన్ను ప్రేమించకపోతే నిన్ను కాల్చేస్తానంటాడు వాడు యాసిడ్ పూసి. అదేంటి, ప్రేమించడం అనేటటువంటిది మనోసంబంధమైన విషయం, అంతేకాని నిర్బంధ ప్రణయము అన్నాను అనుకోండి, నేను బలవంతముగా ప్రేమించుట అన్నాను అనుకోండి, ఆ మాటకు అర్థం ఉందా? నేను నా భార్యని ప్రేమిస్తే అది స్వచ్ఛందం, నేను నా భార్యని ప్రేమించాను. అంతేగాని మా ఆవిడ పోరు పడలేక ప్రేమిస్తానండి అన్నాను అనుకోండి, అప్పుడు అది ప్రేమ ఎందుకు అవుతుంది? నువ్వు నన్ను ప్రేమించకపోతే యాసిడ్ పోస్తానంది ప్రేమ ఎందుకు అవుతుంది? అసలు ఆ మాట తప్పు, అది రాక్షసత్వం. నేను క్రౌర్యముతో ఉన్నాను అనాలి, దాన్ని ప్రేమ అన్న మాట ఒకటి తప్పుగా వాడుతున్నారు. మీకు శాస్త్రంలో ఏమిటో తెలుసా అండి, ఒక 100 ఆటం బాంబులు వెళ్ళిపోయాయి అనుకోండి, జరిగేటటువంటి నష్టం కన్నా ఒక తప్పు మాట వాడరాని చోట మీరు వాడితే దాని వల్ల కొన్ని తరాలు నాశనం అయిపోతాయి. ఇవాళ ప్రేమ అన్న మాట క్రౌర్యము రాక్షసత్వం అన్న చోట ప్రేమ అన్న మాట వాడబడుతోంది, కామము అన్న చోట ప్రేమ వాడబడుతోంది. ఈ ప్రేమ అన్న మాట వెనక ఉండేటటువంటి సహజమైనటువంటి సరళత్వాన్ని, అందులో ఉన్నటువంటి వెన్నపూస తత్వాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని అగ్నిహోత్రంలో శలభాల్లో పడిపోతున్నారు. దిక్కుమాల రచయితలు సినిమాలకి ప్రేమ అన్న మాట కామం దగ్గర వాడి జాతిని నాశనం చేశారు. నేనైతే ఓ మాట అంట, ఇంత తప్పుడు రచన చేసినటువంటి వాడిని ఉరి తీసి వాడి శవాన్ని కూడా 10 మాటలు ఉరి తీసిన దోషం లేదు. నువ్వు రాసిన ఒక తప్పుడు రాతకి కొన్ని తరాలు నశించిపోతున్నాయి. ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారో, ఎంతమంది అగ్నిహోత్రంలో శలభాల్లా పడిపోతున్నారో నువ్వు రాసిన దిక్కుమాలిన డైలాగ్. నీకు ప్రేమ అన్న మాట ఎక్కడ వాడాలో తెలియదు, కామం అన్న మాట ఎక్కడ వాడాలో తెలియదు, నీకు రాక్షసత్వం ఎక్కడ వాడాలో తెలియదు, మానవత్వం ఎక్కడ వాడాలో తెలియదు. నువ్వు ఒక చోట వాడవలసింది ఒక చోట వాడుతున్నావు. రావణుడి తత్వాన్ని రాముడికి చెప్పి రాముడి తత్వాన్ని రావణుడికి చెప్తే రామాయణమే మారిపోతుంది. కామము దగ్గర ప్రేమ అన్నమాట వాడుతున్నారు. ఇది ఎలా ఉంటుందంటే అమృతము అని చెప్పి విషం తాగించడంతో సమానం. ఇవాళ దీన్ని అడిగిన వాడు లేడు, దీన్ని ప్రశ్నించిన వాడు లేడు, దీని గురించి జవాబుదారీతనం లేదు. దీనివల్ల ఎంత నాశనం అయిపోతుందో సమాజం అర్థం లేదు. నేను సినిమాల గురించి పేరెత్తితే నాలోంచి వీరభద్రుడు వస్తాడు. ఎందుకు ఇప్పుడు అనవసరంగా హాయిగా శివుడిగా ఉన్నవాడు శివుడిగా ఉంటే బాగుంది, ఎందుకు ఉగ్రుడు కావడం? కాబట్టి ఉపశాంతి పొందుగాక అని నాకు నేను ఆశీర్వచనం చేసుకుని. చూడండి, రావణాసురుడు వ్యగ్రతతో జన్మించాడు, పూజ యందు వ్యగ్రత. అసలు ఆ పూజ ఏమిటంటే తలకాయలు కొట్టేసుకోవడం ఏంటి? బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యే వరకు నువ్వు ఆరాధన చేసుకో. తలకాయలు కొట్టేసుకుంటాను, కాళ్ళు కొట్టేసుకుంటాను, చేతులు కొట్టేసుకుంటాను, అదొక భావన వ్యగ్రత. సరే, వచ్చారు పాపం మహాత్ముడు, ఏం కావాలన్నారు, నేను చావకూడదన్నాడు. ఇంకేమైనా ఉందండి ఇలాంటి వాడికి ఇస్తే చావకుండా ఆయన అన్నాడు. అలా కుదరదండి, అసలు చావకుండా ఉండడం అనేటటువంటి మాట లేదు, ఎవడైనా చచ్చిపోతాడు. ఇంకో మాట ఏమైనా అడిగాను, అలా చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా, బ్రహ్మగారు రామాయణమే ఉండదు కదా, గొడవ ఉండదు అంటే ఆయన ధర్మం ఆయనకి. ఇంత తపస్సు చేసిన వాడికి వాడు ఏదో కోరిక తీర్చి వెళ్ళాలి. అంటే వీడన్నాడు, అయితే నేను కొన్ని అడుగుతాను. ఏమిటో తెలుసా? దేవతలు, యక్షులు, పందగములు, నాగములు ఇలాంటి వాటి చేత నాకు మరణం ఉండకూడదు.
ఆయన అన్నాడు తథాస్తు అన్నాడు. వీడు ఏమనాలి? ఓ నమస్కారం అన్నాడు. అలా అని ఊరుకోలేదండి వీడు. ఆయన ఏమన్నాడంటే రావణాసురుడు, నేను మనుషుల్ని వానరాలని అడగను. ఎందుకు అడగనో తెలుసా? నీచ ప్రాణులు వాళ్ళు ఏం చేస్తారు? తృణభూత హిత అన్నాడు. వాళ్ళు గడ్డి పరకతో సమానం. వాళ్ళిద్దరి పేర్లునే కలవ. వాడికి అంత అహంకారం చూడండి. ఎవరి చేత పోయాడు? వీళ్ళిద్దరి చేత చచ్చిపోయాడు. అంటే అందుకే రావయతి అసత్ప్రలాపాన్ కాలయతీతి ఇది రావణ. రావణుడు అంటే ఎక్కడ ఉంటాడో తెలుసా అండి? అసలు అనవసరం చోటుకి వెళ్ళి అక్కడ అలా మాట్లాడవలసిన అవసరం ఏమి ఉండదు. వాడు అక్కడికి వెళ్ళి ప్రయత్నపూర్వకంగా ఎందుకో వాడంతట వాడు అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నా అంతటి వాడిని వాడంతండి మనకు పురుగు వాడి పెద్ద మనం లెక్క పెట్టాం సార్. వాడి సంగతి మనకెందుకండి అంటే పరబ్రహ్మమునకు చెందిన శక్తి మిథిల ఎందు జన్మించింది. ఈ శక్తి శివుడి పక్కకి చేరాలి. శివుడెవరో లేదా బ్రహ్మమెవరో నారాయణుడెవరో ఎవరు నిర్ణయించాలి అంటే ఎవరు శివుడో వాడే శివధనస్సుని ఎక్కువ పెట్టగలడు. శివుడు అంటే మంగళప్రదం. కాబట్టి ఇప్పుడు శివకేశవ అభేదం ఏది? కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎవరు వచ్చి శివధనస్సు ఎక్కువ పెడతాడో ఆ ధనస్సుని ఎక్కువ పెట్టడం అంటే మాయాశక్తిని వహించుట, మాయను నియమించుట, మాయను ధరించుట. ఇది ఎవడు చేయగలడో వాడు పరబ్రహ్మము. మమ మాయా విమోక్త్య అంటారు భగవద్గీత. ఈ మాయ అందరికీ వశురాలు కాదు. ఎవరు తనదిగా చేసుకోగలడో వాడు పరబ్రహ్మము. పరబ్రహ్మను నేనెలా గుర్తుపడతాను? శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడు బ్రహ్మం అని చెప్పాడు. అందుకని ధనస్సుని విషపెట్టి ఇప్పుడు ఎవరు కనబడుతున్నాడు? ఇన్నాళ్ళు పిల్లాడు అనుకున్నాను. కాదు కాదు, ఇది పరమాత్మ. పరమాత్మకి పర్యాయ పదం అద్భుతం అని. అందుకని అత్యద్భుతం, అకించంచ, నేను ఊహించలేదు, అతర్కితం, దీని మీద వాదన లేదు. ఏమాశ్చర్యం, దాశరథేరహం, పరబ్రహ్మము దాశరథిగా నడయాడుతున్నది గుర్తుపట్టాడు జనకుడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను? ఏమానందం, ఏమానందం! నా కూతురుగా ఉన్నటువంటి సీతమ్మకి తగినటువంటి వరుడు దొరికాడు అంటే బ్రహ్మమును గుర్తిరిగాను. ఈమె బ్రహ్మమునకు చెందుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? గబగబా పూర్ణ కలశం చేత్తో పట్టుకుని కన్యాదానం చేసేయడానికి రాముడి దగ్గరికి వెళ్ళాడు. బాలకాండలో ఎలా చెప్పారో తెలుసా అండి? విశ్వామిత్రుడు కబురు చేయమన్నాడు దశరథ మహారాజు గారి. కబురు చేశారు. ఆ రోజుల్లో ఇక్ష్వాకు వంశంలో ఒక అలవాటు, వివాహానికి వెళ్ళేటప్పుడు భార్యల్ని తీసుకెళ్లారు. పురుషులు ఒక్కరే వెళ్తారు. అందుకని దశరథ మహారాజు గారు తన పౌరోహిత్యులైనటువంటి వశిష్ఠాదులతో కలిసి వెళ్ళాడు. అక్కడ జనకుడు శతానందుడితో కలిసి స్వాగతం చెప్పాడు. స్వాగతం చెప్పిన తర్వాత ఇద్దరు పెళ్లి మాటలు మాట్లాడుతున్నప్పుడు మీకు ఫిక్స్డ్ డిపాజిట్లేమి, ఎల్ఎస్సి సర్టిఫికెట్లేమి పిల్లకి అంటిస్తారు, ఇవి మాట్లాడుకోలేదు. వంశాలు మాట్లాడుకున్నారు. ఈ పిల్ల యొక్క వంశం ఏమి అంటే విదేహ వంశం గురించి చెప్పారు. పిల్లవాడి వంశమేమి? ఇక్ష్వాకు వంశం గురించి చెప్పారు. ఏమి వంశాలండి? 2 వంశాలు. అంతటి మహాపురుషులు జన్మించిన వంశాలు. వీళ్ళిద్దరికి సరిపోయింది వంశం. ఇద్దరికి వయస్సు సరిపోయింది, అందం సరిపోయింది, శీలం సరిపోయింది, శీలం స్వభావం. అందుకని వివాహం చేసేద్దాం అని స్నాతకం చేశారు రామచంద్రమూర్తి దశరథ మహారాజు గారు. పరబ్రహ్మమునకు స్నాతకం చేసిన భాగ్యాన్ని పొందిన వాడు దశరథుడు ప్రపంచంలో. తీసుకొచ్చి ఇయం సీత, అక్కడ ఎలా చెప్పాడో అలాగే చెప్తాడు జనకుడు ఇక్కడ. మమ సుత, ఈమె ప్రణవం వేస్తారు అక్కడ. ఈమె, మీరు కళ్యాణం చేసినా ఇదే చెప్తారు. ఈమె నా కూతురు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా. ఈ మాటలు మహర్షి మర్చిపోయారు. ఈమె సహధర్మచరీతవా, నీతో కలిసి ధర్మమునందు నడుస్తుంది. సహధర్మచరీతవా ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా. ఈ పిల్ల ఇక ముందు ఇతపూర్వం నోములు నోచింది, ఇతపూర్వం పూజలు చేసింది. దేని కొరకు తెలుసా? మంచి భర్త రావాలి. ఇప్పుడు కూడా నోములు నోస్తుంది, పూజలు చేస్తుంది. దేని కొరకు తెలుసా? పతివ్రత, నీ యొక్క అభ్యున్నతి కొరకు చేస్తుంది. అందుకని పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా. నీ నీడ నీ వెంట ఎలా వెడుతుందో ఈమె నీ వెంట అలా వెడుతుంది. నీ నీడ నీ విడిచిపెట్టదు కదా, అలాగే ఈమె కూడా నీ విడిచిపెట్టదు అని వాళ్ళిద్దరి చేతులలో చేతులు వేసి ఆ రోజుల్లో పాణిగ్రహణం ప్రధానం. పాణిగ్రహణం చేయించి భద్రంతే అని వివాహాన్ని పూర్తి చేశారు. బాలకాండలో చెప్పబడినటువంటి సీతా కళ్యాణం ఇక్కడ. ఇప్పుడు నేను దీన్ని
అయోధ్యకాండలో సీతా కళ్యాణంతో కలుపుతారు. అది ఎన్నిసార్లు జరిగిందా? సీతా కళ్యాణ ఘట్టాన్ని ఎప్పుడైనా రిపీట్ చేశారా? మళ్ళీ సరదాగా ఉంటుందని మళ్ళీ సీతారామ వివాహం షష్ఠపూర్తిలో ఏమైనా ఉందా? కాదు. ఒక గమ్మత్తు జరిగింది. అరణ్యవాసానికి సీతారాముడు బయలుదేరి వెళ్ళిన తరువాత అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. వెళితే అత్రి మహర్షి యొక్క భార్య మనసు చదువుతోందమ్మా, నాకు ఇవాళ కొంచెం మడలికి ఎక్కువగా ఉంది, శరీరం చంపబడుతుంది తప్ప దాని ఎందుకు దోషం లేదు, నేను అసలు లేదు. అందుచేత చూడండి, అత్రి మహర్షి యొక్క భార్య అనసూయ. ఆ అనసూయ సాధ్వి మహాపతివ్రత. ఆవిడ ఎంత పతివ్రత అంటే సూర్యచంద్రుల యొక్క గమనమును శాసించగలదు. ఆవిడ వేరొక పతివ్రతకి ప్రాణదానం చేయడం కోసం సూర్యచంద్రుల యొక్క గమనాన్ని ఆపు చేసేసింది ఒకసారి. అసలు అనసూయామాత యొక్క గొప్పతనం చెప్పుకుంటే అది ఒక్కటే కొన్నాళ్ళ ప్రసంగం. అంత గొప్ప తల్లి సతీ అనసూయ. అటువంటి అనసూయ ఆవిడ భర్త అత్రి మహర్షి. ఆ అత్రి మహర్షికి అనసూయమ్మకి కలిగినటువంటి సంతానంలో పరంపరాగతంగా వచ్చిన వాళ్ళే ఆత్రేయ గోత్రీకులు. కాబట్టి ఆత్రేయ గోత్రంలో పుట్టడం అంటే ఎంత అదృష్టం. అత్రి మహర్షి అనసూయుల సంతానంలోకి వస్తారు. అలా ఎందుకన్నాను అనుకోకండి, మాది ఆత్రేయ గోత్రం కనుక కొంచెం సంతోషం. కాబట్టి అనసూయామాత అంత గొప్పది. ఆ తల్లి అత్రి మహర్షి అందంగా ఉంటుంది. అయోధ్యకాండలో ఘట్టం, సీతారాములు లక్ష్మణుడితో కలిసి అయోధ్యకాండ చివరిలో అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్తే ఆయన ఏం చేశాడంటే అత్రి మహర్షి రాముడికి స్వాగతం చెప్పి లోపలికి తీసుకెడుతూ అనసూయమ్మ అంతా చూపించి, రామ, నేను నా భార్యని పొగుడుతున్నాను అనుకుంటున్నావా? ఆవిడ మహాపతివ్రత. ఎంత తపస్సు చేసిందో తెలుసా? ఆవిడ తపశ్శక్తితో సూర్యచంద్రుల గమనాన్ని ఆపేసింది. సూర్యోదయాన్ని చంద్రోదయాన్ని ఆపితే వేరొక పతివ్రత ప్రాణాలు నిలబడ్డాయి సతీ సుమతివి. అంత గొప్ప తల్లి ఆవిడ. దేశమంతా క్షామం వస్తే తన తపశ్శక్తితో అన్నదానం చేసింది. అటువంటి అనసూయ ఆవిడ ఇప్పుడు ఎలా ఉందో చూసావా అన్నాడు. ఒడిలిపోయి శరీరం అంతా ముడతలు పడిపోయి గడగడ ఉడికిపోతుంటే తలంతా ముగ్గుబుట్ట అయిపోయి గాలికి కదిలిపోతున్నటువంటి అరటి చెట్టు ఎలా ఉంటుందో అలా ఉంది ఆవిడ. ఆవిడ వంక చూసి అత్రి మహర్షి అంటాడు, ఒక ఇంటికి అతిథి వస్తే ఒక యజమాని మాట్లాడే మాట ఆయన సంస్కారాన్ని చెప్తుంది. అత్రి మహర్షి సీతమ్మ వంక చూసి అనసూయ వంక చూసి అంటాడు, అనసూయ మహాభాగ తాపసి ధర్మచారిణి ప్రతిగృహ్ణీష్వైదేహి అంటాడు. ఆవిడ అనసూయాం మహాభాగాం తాపసీం ధర్మచారిణీం. ఈ మాట మహర్షి వదలన్నట్లు. ధర్మచారిణీం, అపారముగా ధర్మము తెలుసున్నది, ధర్మమును అనుష్ఠించినది. కాబట్టి ధర్మచారిణీం ప్రతిగృహ్ణీష్వైదేహీం అబ్రవీషిషత్తమః. ఓ అనసూయ, సీతమ్మ చేపట్టుకుని లోపలికి తీసుకెళ్ళు. ఇది మహర్షి అండి ఏ ఒక్క చిన్న సన్నివేశాన్ని వదిలిపెట్టాం. మనం ఇంటికి ఎవరైనా కొత్త దంపతులు వచ్చారనుకోండి, మన ఇంటికి వస్తే ఆడపిల్ల కొత్తగా పెళ్ళయింది, ఏదో వచ్చింది, పాపం ఇప్పుడు ప్రస్తుతం కొంచెం కష్టంగా ఉంది, ఆవిడ్ని అందరితో పాటు కూర్చోపెట్టుకున్నాం అనుకోండి, ఆ పాపం ఆవిడ కొంచెం చిన్నమించుకుంటుందేమో అనో, లేకపోతే ఇంటికి వచ్చినటువంటి ఆవిడ మగవాళ్ళ మధ్యలో కూర్చోబెడితే కించిత్ సిగ్గుపడుతుందేమో. అయోనిజ జనక మహారాజు గారి కుమార్తె, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు అరణ్యంలో నడిచి రాలేదండి పేరు మాట. నీ ఇంటికి వచ్చింది, నీ సంస్కారం ఏమైంది? అందుకని ఆయన అన్నాడు, ప్రతిగృహ్ణీష్వైదేహీం. అనసూయ ఇది పట్టుకుని సీతమ్మ లోపలికి తీసుకెళ్ళి గొప్ప మాట అండి. తన భార్య పిలిచి, ఏమో ఆ అమ్మాయిని లోపలికి కూర్చోబెట్టి అని అన్నా అనుకోండి. యజమాని ఆవిడ గబగబా వచ్చి రామ్మ అని చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టుకుని మాట్లాడేటప్పుడు ఇతపూర్వం ఎందరో కనపడ్డారు. అందరితో సీతమ్మ మాట్లాడింది, ఋషుల భార్యలతో. ఇప్పుడు సర్టిఫికెట్ ఇచ్చాడంటే ఈవిడ మహాభాగం. అటువంటి క్యారెక్టర్ లేని అనసూయ లాంటి క్యారెక్టర్. ఇప్పుడు అనసూయ మాట్లాడితే ఎలా ఉండాలని? అనసూయ మాట్లాడితే పిచ్చి పిచ్చిగా అర్థం లేకుండా గిరిగిరిగా మాట్లాడితే బాగుంటుందా? సీతమ్మతో మాట్లాడాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రతి శ్లోకం.
చతుర్ముఖ బ్రహ్మగారి వరం వాల్మీకి మహర్షికి, నువ్వు ఆచమనం చేసి కంఠం పట్టుకుంటే నీకు రామాయణం కళ్ళ ముందు కనపడుతుంది. ఆయనకు అందుకు రచిస్తున్నారు శ్లోకాలు. ఆవిడ అడిగింది, ఏమమ్మా నీవు వివాహం అవగానే కొద్ది కాలం ఆనందం అనుభవించిన తరువాత అరణ్యవాసానికి వచ్చేసావు అని నేను విన్నాను. చాలా కష్టాలు పడుతున్నావు తల్లి. అయితే నాకు ఒక్క మాట అనిపిస్తుంది, లోకంలో కొంతమంది స్త్రీలు పురుషుడు ఐశ్వర్యమును కలిగి, అభ్యున్నతిని కలిగి, అధికారమును కలిగి, ఆరోగ్యమును కలిగి, దారుఢ్యమును కలిగి ఉన్నప్పుడు ఆయన్ని అనుగమించి ఉంటారు. వీటిలో ఏదైనా పురుషుడికి లోపం కలిగితే ఆయన పట్ల తిరస్కార భావమనందుంటారు. ఇటువంటి స్త్రీలు దూష్యమైనటువంటి నడువడి కలిగినటువంటి వారు ధర్మము తప్పి భర్తని గౌరవించకుండా, భర్త ఉపచారం చేయకుండా, భర్త పట్ల మర్యాద లేకుండా, భర్త శుశ్రూష లేకుండా ఎన్ని పూజలు చేసిన స్త్రీ అయినా, ఎన్ని నోములు పట్టిన స్త్రీ అయినా నాకు తెలుసున్నంత వరకు సూర్యచంద్రులంత కాలం నరకంలో ఉంటుందని నేను అనుకున్నాను. యథార్థమేనంటావా? ఎవరు చెప్తున్నారని ఈ మాటలు? అనసూయమ్మ చెప్తాం. చెప్పి సీతమ్మ వంక చూస్తే సీతమ్మ తల్లి ఒక నవ్వునండి. నవ్వి, అమ్మా నువ్వు రాముడితో కలిసి అరణ్యవాసానికి వచ్చేసావని విన్నాను. సీతమ్మ, నువ్వు రాముడితో కలిసి అరణ్యవాసానికి వచ్చి అరణ్యవాసంలో రాముడితో కలిసి ఉండడంలో నీ మనస్సు ఏమీ బాధపడలేదు కదా? అయోధ్యని ఎలవలసిన వాడు అరణ్యాలు పట్టి తిరుగుతున్నాడు, ఆయనతో పాటు నేను తిరుగుతున్నాను, ఆయనతో పాటు కందమూలాలు తింటున్నాను, అడవిలో తిరుగుతున్నానని నీ మనస్సు పొందలేదు కదా? నువ్వు సంతోషంగానే ఉన్నావు. నిన్ను చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉందమ్మా. ఈ వయస్సులో భర్తను అనుగమించి వచ్చావు, ఎంత ధర్మం పాటించావు తల్లి. అంటే సీతమ్మంది ప్రతి శుశ్రూష అన్నదే స్త్రీకి పరమధర్మం అమ్మా అంటారు. అంటే సీతమ్మ తల్లి జవాబు చెప్తుంది. ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తుంది. ఇప్పుడు శ్రీరామ రామాయణం ఎన్ని కాండలు సమానం గుర్తుంటాయా? కానీ ఒక ప్రయత్నం చేస్తాను. ఆ సీతమ్మ తల్లి అంటుంది అనసూయమ్మతోటి, అమ్మా ప్రాణి ప్రధాన కాళీ చ యత్పురా అగ్నిసన్నిధౌ అనుశిష్టా జనన్యాస్మి వాక్యం తదపి మే ధృతం. శ్లోకం చూడండి. మా అమ్మ నన్ను చిన్నతనంలో అంతఃపురంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏం చెప్పేదో తెలుసా అమ్మా? అత్తవారింట్లో ఎలా మసులుకోవాలో నాకు చెప్పేది. ఆఖరణ ఈ విషయాలు మా అమ్మ చిట్ట చివరి ఎక్కడ వరకు నాకు చెప్తూ వచ్చిందో తెలుసా? యత్పురా అగ్నితన్నిధౌ, అగ్నిహోత్రం దగ్గర పాణి ప్రధాన కాలేచ, రాముడు నా పాణిగ్రహణం చేస్తున్నప్పుడు కూడా మా అమ్మ నాకు ఈ మాటలే చెప్పిందమ్మా. భర్తతో ఎలా ప్రవర్తించాలో నేర్పింది. అందుకని భర్తని అనుగమించి ఉండడం నాకు మా అమ్మ వలన అబ్బిన సంస్కారం అమ్మా అంటాడు. లోకానికి ఒక పాఠం చెప్తోంది సీతమ్మ అనసూయ కలిసి. ఒక ఆడపిల్ల అత్తవారింటిలో ప్రవర్తించవలసినటువంటి విధానము తెలియకుండా ఎంత చదువు చదివినా, ఎంత ఉద్యోగం చేసినా, ఇంటికొచ్చిన అతిథిని మర్యాద చెయ్యడము చేతకాని కోడలు ఆ ఇంటికొస్తే ఆ దోషము, ఆ పాపము పుట్టింటి వారిది, ఆ తల్లిది. ఆ తల్లి ఆ సంస్కారాన్ని నేర్పుకుని తీరాలి ఆడపిల్లకి. ఎంత చదువు చెప్పిస్తున్నా, ఏమంటే చదువుకి సంస్కారానికి భేదం ఉందా? ఎంత చదువు చదువుకుంటే ఇంటికి అతిథులు వచ్చినప్పుడు అమ్మవారికి నమస్కారం చేసి వారితో గౌరవంగా చక్కగా మాట్లాడు. ఆయనకి పట్టుకెళ్ళి ఒకప్పుడు పాలియమ్మ అని చెప్పడానికి చదువులో మార్కులు తగ్గిపోతాయా? ఒక 5 నిమిషాలు ఇంటికి వచ్చిన వాళ్ళతో గౌరవంగా ప్రవర్తిస్తే ఇవాళ మన దేశంలో ప్రత్యేకించి మన కుటుంబాల్లో సంస్కారం ఇక్కడే చిక్కిపోతుంది. ఇది సీతమ్మ తల్లి చెప్తోంది. ప్రాణి ప్రధాన కాలే చాయత్పురాగ్నిసన్నిధౌ అనుశిష్ట జనన్యాస్మి. జనన్యాస్మి మా అమ్మ చేత బోధింపబడ్డానమ్మా నేను. పొంగిపోయి అనసూయ మాట అండి. నేను కూడా ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. విను తల్లి, నాతో విశిష్టం పశ్యామి. నేను చాలా తపస్సు చేశాను. నా వయస్సు చాలా పెద్దదైపోయింది. నా జుట్టు ముగ్గుబుట్టు అయిపోయింది. నా ఒళ్ళు ఉనికిపోతోంది. నేను చాలా పెద్దదాన్ని అయిపోయాను. నేను ఇంత అనుభవాన్ని కలిపి సారాంశముగా మార్చి నీకు ఒక మాట చెప్తున్నాను సీతమ్మ. వినండి. నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంచహం. ఎంత గొప్ప మాట చూడండి. సర్వత్రయోగ్యం వైదేహి తపఫలం వాహృతం. నాతో విశిష్టం పశ్యామి. ఇంత తపస్సు చేసి, ఇన్ని చదివి, ఇంత ధర్మం పాటించిన తర్వాత నాకు తెలిసింది ఏమిటో తెలుసా? ఆడదానికి భర్త కన్నా బంధువు ప్రపంచంలో వేరొకడు లేడు. ఆ భర్త ఎటువంటి వాడో తెలుసా?
సిద్ధముగా ఉన్న తపఫలము వంటి వాడు. అపారమైన తపోబలం ఉన్నవాడు ఏం చేస్తాడు? తను తలుచుకుంటే అన్నాన్ని సృజిస్తాడు, తను తలుచుకుంటే ఆయుర్దాయాన్ని ఇస్తాడు. పక్కన ఉన్న భర్త ఎటువంటి వాడో తెలుసా? నీవు చేసిన కొన్ని కోట్ల కోట్ల సంవత్సరముల తపస్సు మూర్తి భవిస్తే ఎటువంటిదో భర్త అటువంటి వాడు. ఆ భర్త సుఖశాంతులు నీ చేతిలో ఉన్నాయి. అందుకనమ్మా భర్తని అనుగమించి వచ్చావు, చాలా సంతోషం తల్లి. అయితే నాకు ఇక్కడ ఒక చిన్న ఆశ్చర్యం కలుగుతోంది. సీతమ్మ, నీ కళ్యాణం గురించి విన్నానమ్మా నేను ఇక్కడ, కానీ చూడలేకపోయాను, రాలేకపోయాను. ఆ రోజుల్లో ఏదో ఒక్కసారి నీ కళ్యాణ ఘట్టం చెప్పు అంటే సీతమ్మ ఎర్రపడిన ముఖంతో ఒక్కసారి సీతా కళ్యాణం జ్ఞాపకానికి వచ్చి మళ్ళీ సీతా కళ్యాణం చెప్తూ ఒక మాట అంటారు. ఎంత గొప్ప మాట చెప్పిందో తెలుసా అండి? లోకంలో యోగ్యుడు కానటువంటి పురుషుడు భర్తగా ఉన్నటువంటి స్త్రీలు ఆ భర్తని అనుగమించి పాతివ్రత్యంతో ఉన్నారే వాళ్ళు వందని. భర్త దుర్మార్గుడైనా దుశ్శీలుడైనా ఆ భర్త యందు దైవాన్ని చూసి వాళ్ళని అనుగమించారు కొందరు స్త్రీలు. పొగనవలసిన వాళ్ళు ఉంటే వాళ్ళమ్మ, మహానుభావుడు నా భర్త, పరమ ధర్మముక్తి, నా యందు తప్ప వేరొకరి యందు మనస్సు లేనివాడు, ఆయన వంశంలో తండ్రి గారు దక్షిణ నాయకుడు, ఆయన కూడా వేరొక పత్నిని స్వీకరించవచ్చు, కానీ ఏకపత్ని వ్రతం కలిగినటువంటి వాడు, నన్ను తప్ప వేరొకరిని భార్యగా స్వీకరించని వాడు, ఆ దృష్టి లేనివాడు. ఇంకొక గమ్మత్తు ఏంటో తెలుసామా? ఆయన తండ్రి గారైన దశరథ మహారాజు గారు అయోధ్యానగరంలో ఏ స్త్రీ వంక అయినా భార్య దృష్టితో చూస్తే రాముడు వారిని తల్లి దృష్టితో చూస్తాడు. అటువంటి వాడు నా భర్త. అటువంటి ధర్మాత్ముడితో అనుగమించి ఆయనకి నమస్కరించి ఆయనతో కలిసి నేను నడిచి ఆయనని గౌరవించడంలో పెద్ద గొప్పతనం ఏముందమ్మా? అది నా గొప్పతనం అంటావా అంటమ్మా. ఇది సీతమ్మ తల్లి శీలం అంటే. ఈ మాట అన్న తర్వాత కళ్యాణం గురించి చెప్పమంటే తల్లి సంక్షిప్తంగా చెప్తూ ఒక మాట అంటుంది. సరే, రాముణ్ణి తీసుకురావడం, ధనుర్భంగం జరగడం వరకు చెప్పి సీతా కళ్యాణం బాలకాండలో చెప్పనటువంటి రహస్యాన్ని ఒకదాన్ని అమ్మవారి ఇక్కడ చెప్పింది. ఏమిటా రహస్యం అంటే, పూర్ణ కలశం పట్టుకుని పరిగెత్తుకు వచ్చేసాడు కదా జనకుడు. జనకుడికి సీతమ్మ ఏ రకంగా కూతురని మీరు చెప్పగలరు? ఈ అనుమానం రాకుండానే అశరీరవాణి పలికినది అని చెప్పింది సీతమ్మ. ఆ సమయంలో ధనుర్భంగం అయిన తర్వాత మా తండ్రి గారు చేతిలో పూర్ణ జలకలశాన్ని పట్టుకొని కన్యాదానం చేయడానికి నన్ను తీసుకుని అక్కడికి వెళ్ళారు. వెడితే ఆకాశంలోంచి ఒక మాట వినపడింది. అంతరిక్షీ చవాగుప్త మానుషీ ప్రతిమాకిలా. ఈమె మనుష్య స్త్రీ కాదు. ఇది మీరు రామాయణంలో గమనించారు. రాముడు నరుడు, సీతమ్మ నరకాంత కాదు. ఎందుకని? అశరీరవాణి చెప్పింది, జననము చెప్పేస్తోంది ఆవిడ అయోధ్య. అశరీరవాణి కన్యాదాన సమయంలో చెప్పింది. అంతరిక్షే చవాగుప్త మానుషీ ప్రతిమాకిలా ఏవ ఏం నరపతే ధర్మేణ తనయాతమా. ఈమె దేవతా స్త్రీ, ఈమె మనుష్య స్త్రీ కాదు, అయినా ధర్మము చేత నీకు కుమార్తె. మహర్షి మర్చిపోరండి ఈ ధర్మం అన్నమాట. ఏంటి ధర్మం అంటే, భూమిని తగ్గిన వాడివి నువ్వు బిడ్డల కోసం యజ్ఞానికి, ఆమె నీకు తెలియదు, నువ్వు పెంచావు, నా కూతురు అన్న భావనతో పెంచావు, ఆవిడ అంగీకరించి జానకిని పిలిపించదు. ధర్మము చేత నీకు కుమార్తె. ఆవిడ అయోనిజ అయినా దేవతా స్త్రీ అయినా ఈ కారణము చేత జనక మహారాజు గారికి కుమార్తె అయింది. ఏ కారణము చేత? ధర్మము చేత. ఇక మీరు ప్రశ్నించలేకుండా చెప్తారు మహర్షి, ఎక్కడైనా చెప్తే చాలా అందంగా మాట్లాడతారు. అందుచేత ధర్మేణ తనయాతవా అని పైనుంచి చెప్పింది. లేకపోతే కన్యాదానం ఎలా చేస్తారండి ధర్మరాజు గారు? అప్పుడు కన్యాదానం చేయడానికి మా నాన్నగారమ్మా పూర్ణ కలశం పట్టుకుని వచ్చాడు. వచ్చి రామా చేతులు చాపు, నీళ్లు పోసి మా అమ్మాయిని దానం చేస్తానన్నాడు. అంటే రాముడు ఏమన్నాడో తెలుసా అమ్మా? మా నాన్నగారితో ఒక గొప్ప మాట చెప్పాడు. ఆయన అన్నాడు, సీతమ్మ తల్లిని దీయమానా తువాగొత్త, ఇదిగోనయా సీతమ్మ తల్లిని స్వీకరించు అని అంటే, అవిజ్ఞాయ పితుచ్ఛంద, నేను ఈ పిల్లని పెళ్లి చేసుకుంటున్నానన్న విషయం మా నాన్నగారికి తెలియదు. మా నాన్నగారికి తెలియకుండా నేను వివాహం చేసుకోను.
నాకు ఈయన భార్యగా ఉండొచ్చా ఉండకూడదా అన్న విషయం నిర్ణయించవలసిన వాడివి నువ్వు కాదు, నీ ప్రతిజ్ఞ కాదు. నేను క్షత్రియులను ధనస్సు ఎక్కువ పెట్టాను, ఇది విశ్వామిత్రుడు ధర్మాత్మ చూసాను కదా అన్నాడు రాముడు. ధనస్సు చూశాను, క్షత్రియుడిని కాబట్టి ఎక్కువ పెట్టాను.